నమస్తే భయ్య కాందన మంచి నడుస్తుంది అయ్యా ఇయాల్టి వీడియోలో నేను మీకు కల్కి 2898 ట్రైలర్ చూసిరు టీజర్లు చూసి ఉంటారు. టీజర్ లో ఉన్న స్టోరీ అండ్ క్యారెక్టర్లు పక్కా పెడితే మేజర్ గా యాడ పడితే ఆడ విచ్చలవిడిగా ఎరగదీసింది ఏంటంటే టెక్నాలజీ భయ్య. 2898 లో టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ గా ఎంత ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది అనేది ఒక డైరెక్టర్ వ్యూ మనం అనేది చూసాం. ఈ టెక్నాలజీస్ ఏంటి, ఇప్పుడు 2024 చూపించిన టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి అండ్ ఏ గ్యాడ్జెట్స్ లో ఉన్నాయి, ఎక్కడ మనకు కనపడుతున్నాయి అనేది ఇవాళ వీడియోలో చెప్తాను. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే భయ్యా మీరు కల్కి 2898 ట్రైలర్ కి ఎంత రేటింగ్ ఇస్తారు, 5 points కి ఎంత ఇస్తారో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను వచ్చేప్పటికి 4.5 ఇస్తాను. మీరెంతో చెప్పండి. వీడియోని లైక్ చేయండి భయ్. వీడియోకి 1500 లైక్లు ఇచ్చినంటే ఇంకా మంచి మంచి వీడియోలు రీసెర్చ్ చేసి చేయాలనిపిస్తుంది. ట్రైలర్ చూసినప్పుడు చాలా ఫ్యూచరిస్టిక్ గా అండ్ అంతేకాకుండా డిస్టోపియన్ గా ఉన్నా కానివ్వండి, మనకి ఎక్కడికక్కడ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్గా కనపడటం మనం చూసాం భయ్య. లేజర్ షూట్ చేసే గన్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా గాల్లో బండ్లు తేలుతున్నాయి. ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి ఏమేమి టెక్నాలజీస్ ఇందులో ఇన్వాల్వ్ అయినాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ట్రైలర్లో టీజర్లో మనం మేజర్గా చూసింది ఏంటంటే ఏఐ చాలా అడ్వాన్స్డ్గా ఉంది భయ్య. ఇప్పుడు చాలా మంచి డిస్కషన్ అవుతుంది ఏదైతే బుజ్జి అనే ఏఐని వాళ్ళు ఈ మూవీలో చూపించారు. హ్యూమన్ లానే దానికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి, పర్సనాలిటీ ఉంది, యాటిట్యూడ్ ఉంది అండ్ గోల్స్ కూడా ఉన్నాయి. గోల్ ఏంటిది, నేను కాంప్లెక్స్కి వెళ్ళాలి భయ్ అనేది. దానికోసం నేను 100 మిషన్స్ చేయాలన్నా చేస్తుంది అండ్ దానికోసం మనిషిలాగా నేను ఒక 1 million యూనిట్ సంపాదించాలన్నా సంపాదిస్తాను రెడీగా ఉంది. ఎందుకు అంటే దానికి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంది. అంత ఒక మనిషి పర్సనాలిటీ, ఒక మనిషికి లైఫ్ ఎలా అయితే ఉంటుందో ఏఐకి కూడా అలానే ఉంది. ఫ్యూచర్లో ఏఐ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుంది అంటే డైరెక్టర్ ప్రకారంగా దానంతటా అదే డెసిషన్స్ తీసుకోగలుగుతుంది. దానంతటా అదే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకోగలో అదే తీసుకోగలుగుతుంది. అక్కడ ప్రభాస్ నా దగ్గర పని చేస్తావా, నువ్వు డైరెక్ట్గా చేసుకుంటావా, నా దగ్గర ఉంటే నువ్వు అక్కడికి గోల్కి వెళ్ళే రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటే అది స్మార్ట్గా ఆలోచించి ఏ డెసిషన్ తీసుకోవాలి అనే ఒక కాంప్లెక్స్డ్ క్వశ్చన్కి కూడా డెసిషన్ తీసుకునేంత పవర్ ఉందంటే చూసుకోండి ఎంత అడ్వాన్స్డ్ ఏఐ అనేది. దాని తర్వాత మేజర్గా మనకు కనిపించిన టెక్నాలజీ ఏంటంటే మనుషులకి చేతులు లేని వాళ్ళకి రోబోటిక్ హ్యాండ్స్ ఉన్నాయి, కళ్ళు లేని వాళ్ళకి రోబోటిక్ కళ్ళు ఉన్నాయి అండ్ అంతేకాకుండా రోబోటిక్స్ మనకు ఒక టీజర్లో ఒక గుహలోకి రోబోటే వెళ్తున్నట్టు కనిపిస్తుంది భయ. రోబోటిక్స్ అండ్ అంతేకాకుండా జెనెటిక్ ఇంజనీరింగ్ చాలా జెనెటిక్ లెవెల్లో అడ్వాన్స్డ్గా ఉంది భయ. ఎందుకు అంటే ఒక చెయ్యి పోయినప్పుడు మనకి కంట్రోల్ చేయాలి అంటే రైట్ నో ఆ టెక్నాలజీ ఉంది. ఎలాన్ మస్క్ మనకి తీసుకొస్తున్న న్యూరల్ ఇంజిన్ ఏదైతే న్యూరల్ టెక్నాలజీ ఏదైతే ఉందో బ్రెయిన్లో ఒక చిప్ పెడతారు, దాన్ని యూజ్ చేసుకొని మనం జస్ట్ ఆలోచిస్తే పని అయిపోతుంది అనేది. సింపుల్గా ఇక్కడ చేయి కట్ అయిపోయింది అనుకోండి, అదొక మెకానికల్ చేయి పెట్టేసి రోబోటిక్ చేయి పెట్టేసి దానికి బ్రెయిన్ చిప్కి కనెక్షన్ ఇచ్చేసామంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎంత అడ్వాన్స్గా ఉందంటే 8,000 12,000 సంవత్సరాల క్రితం మనకి భూమి మీద నుండి వెళ్ళిపోయి భూమి మీద ఇంకా లేని జంతువులు కూడా కనిపిస్తున్నాయి. సుబోటోత్ టైగర్ కూడా ఉంది ఇక్కడ మనకి ట్రైలర్ లో చూసుకుంటే. సో చాలా అడ్వాన్స్డ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది నడుస్తుంది భూమి మీద. ట్రైలర్ లో చూసినా టీజర్ లో చూసినా చాలా హైలైటింగ్ థింగ్ ఏదైనా ఉంది. ట్రైలర్ లో చూసినా టీజర్ లో చూసినా చాలా హైలైటింగ్ థింగ్ ఏదైనా ఉంది అంటే కల్కి 2898 లో అది బుజ్జి భయ్య. మనం బుజ్జిని అయితే కొనలేం, ఆ బండి చాలా కాస్ట్లీ ఉండొచ్చు, బట్ బుజ్జిలానే కనిపించే ఒక మంచి వస్తువు గ్యాడ్జెట్ మీకు నేను ఇవాళ చెప్పబోతున్నాను. అదేంటి అంటే అగారా వల్ల మనకి బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ ప్రైమో అనమాట. 1400 వాట్తో సపోర్ట్తో ఉంది అండ్ అంతేకాకుండా 1 year వరకు మీకు వారంటీ ఉంది. ఇది ఒక డ్రై క్లీనింగ్ సపోర్ట్ చేసే వాక్యూమ్ క్లీనర్ భయ్య. 5 meter లాంగ్ వైర్ ఉండటం వల్ల నేను ఎంత దూరమైన ఇంట్లో ట్రావెల్ చేస్తూ అండ్ అంతేకాకుండా దీనికి ఉన్న వీల్స్ వల్ల నేను ఎక్కడికైనా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకునేటట్టు ఉంటుంది భయ ఇంట్లోనే. అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు అటు ఇటు మూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్. యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. యాక్చువల్గా దీంట్లో మీకు 3 ఫిట్టింగ్స్ అనేవి వచ్చినాయి. ఒకటి వచ్చేటప్పటికి మీకు మట్టి కానివ్వండి, డస్ట్ పార్టికల్స్ కానీ నేల మీద ఏమైనా ఉన్నాయనుకోండి ఫ్లోర్ క్లీనింగ్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రెండోది వచ్చేప్పటికి మీకు బూజు దులుపుకోవడానికి అండ్ ఏమైనా కార్నర్స్లో మట్టి ఉందనుకోండి అలాంటివి క్లీన్ చేసుకోవడానికి మీకు ఈ పర్టికులర్ ఫిట్టింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మూడోది వచ్చేప్పటికి ఇది ఒక బ్రష్ లాంటిది అండ్ మీకు కీబోర్డ్స్ అండ్ అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కార్నర్స్ లైక్ లెట్స్ సోఫాకి కార్నర్ కానివ్వండి, బెడ్షీట్స్ మ్యాట్స్ మీద ఉన్న మట్టి కానివ్వండి క్లీన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫిట్టింగ్స్తో పాటు బెస్ట్ పార్ట్ ఏంటంటే 24 kPa సక్షన్ పవర్ ఉండటం వల్ల మీకు డస్ట్ ఇంత పెద్ద పెద్ద ట్యూబ్స్లో ఉన్నా కానివ్వండి, ఇంత ఫిట్టింగ్స్లో ఉన్నా కానివ్వండి చాలా రిఫైన్డ్గా కంప్లీట్గా క్లీన్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. వన్స్ మీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత దాని ఆఫ్టర్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. ఏదైతే మట్టి డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఒక బిన్లో కలెక్ట్ అవుతాయి అండ్ ఈ బిన్ కూడా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా దాంట్లో ఒక కంటైనర్ ఉంటుంది, ఆ కంటైనర్లో మట్టి అంతా కలెక్ట్ అవుతుంది భయ్య.
అండ్ ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో మీకు 2 హెపా ఫిల్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి బిన్లో ఉంటుంది, ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి వాక్యూమ్ క్లీనర్ వెనకాల ఉంటుంది. సో క్లీన్ చేసుకునే ప్రాసెస్లో ఈ హెపా ఫిల్టర్స్ని క్లీన్ చేసుకున్నారంటే ఇంకా బాగా రిఫైన్డ్గా క్లీన్ అవుతుంది మీ వాక్యూమ్ క్లీనింగ్ ప్రాసెస్. సో మీకు ఎవరైనా మంచి డ్రై వాక్యూమ్ క్లీనర్ చిన్నగా పోర్టబుల్గా ఉన్నది, లైట్ వెయిట్గా ఉన్నది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కొనుక్కోండి. వర్టికల్ సిటీస్ భయ మనకి రైట్ నో వర్టికల్ సిటీస్ 2024లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ లైన్ అని మనకి ఏదైతే సౌదీ అరేబియాలో స్టార్ట్ చేశారో కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్టికల్ సిటీ. అండ్ ఈ వర్టికల్ సిటీస్ అంటే ఏంటంటే సిటీస్ అన్ని ఇలా లైక్ స్ట్రైట్ లైన్లో ఇట్లా భూమి మీద ఉండవు అనమాట. బిల్డింగ్ మీద బిల్డింగ్, లేకపోతే ఒక కాంప్లెక్స్ స్మాల్ ఏరియాలోనే ఒకదాని మీద ఒకటి మనకి ఎవ్రీ ఎంటీ స్పేస్ని మనం యూటిలైజ్ చేసుకొని బిల్డింగ్స్ని కట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ స్పేస్ ఉన్నా ఎక్కువ మంది పీపుల్ పడతారనమాట. సో మనకి కల్కి 2898 డిస్టోపియన్ ఎరా కాబట్టి, అండ్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కాశీలోకి వస్తున్నారు కాబట్టి ఆ తక్కువ ఏరియాలోనే ఎక్కువ మంది పట్టాలి అంటే వర్టికల్ సిటీస్ ఆర్ ద బెస్ట్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి స్పేస్ ట్రావెల్ అండ్ కాలనైజేషన్ కి కూడా పాసిబిలిటీ ఉంది భయ. మనకి ఏదైతే కాంప్లెక్స్ అని మూవీలో చాలాసార్లు అంటున్నారో అది మేబీ ఒక వర్చువల్ సిటీ కాదు, అది ఏంటి అంటే ఒక స్పేస్ స్టేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పిరమిడ్ ఏదైతే ఉందో అది మనకి ఉల్టా ఉందన్నమాట. అండ్ అదేదో అక్కడ ప్లేస్ చేసినట్టు అక్కడ కట్టినట్టుగా లేదు, అది భూమి మీదకి దిగినట్టు ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి రైట్ నో దీనికి పాసిబిలిటీ లేదు. మనకి ఏంటంటే కాలనైజేషన్ అనేది అంటే ఇక్కడ నుంచి ఇంకొక ప్లానెట్లోకి వెళ్ళడం. మనం మూన్ మీదకి అయితే వెళ్ళాం కానీ మార్స్ మీద కూడా మనం వెళ్ళగలుగుతామా లేదా అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే మనం ఎంత స్పీడ్ ఆఫ్ లైట్ కోడ్ అనేది ఏదైతే ఉంటుందో అది క్రాక్ చేయలేకపోయాము. ఒకవేళ స్పీడ్ ఆఫ్ లైట్ది మనం క్రాక్ చేయగలిగామంటే మేబీ మనం ప్రతి ప్లానెట్ మీదకి వెళ్ళగలచ్చు రైట్ నో. బట్ ఫ్యూచర్లో 2898 ADలో మనము క్రాక్ చేసామని డైరెక్టర్ వ్యూలో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఆర్గ్యుమెంటెడ్ అండ్ వర్చువల్ రియాలిటీ. యాక్చువల్గా చెప్పాలి అంటే రైట్ నో ఈ టెక్నాలజీ ఉంది, మనం వాడుతున్నాం. ఏంటంటే యాపిల్ విజన్ ప్రో. అండ్ దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు రైట్ నో మన కళ్ళని కెమెరాస్ ట్రాక్ చేసి దాని ప్రకారంగా ఇమేజ్ ప్రొజెక్ట్ చేస్తుంది. బట్ ఇందులో మనకి మూవీలో చూపించింది ఎంత అడ్వాన్స్డ్ లెవెల్ అంటే మనకి ఏఆర్ అండ్ విఆర్ మన నార్మల్ ఐకి వితౌట్ ఎనీ కెమెరాస్, వితౌట్ ఎనీ టెక్నాలజీ అక్కడ సపరేట్గా క్రియేట్ అవుతుంది. మన కళ్ళకి కూడా చాలా మ్యానిపులేటివ్గా ఉంది, ఏది నిజం ఏది అబద్ధం, ఏది ఏఆర్ విఆర్, అండ్ అంతేకాకుండా ఏది నిజమైన మనిషి అని చెప్పలేనంత అడ్వాన్స్డ్గా ఉంది. విచ్ మీన్స్ ఒకవేళ రైట్ నో ఆ టెక్నాలజీ ఉంది అంటే యుద్ధాలు అప్పుడు ఎంత కష్టం భయ. యాక్చువల్ మనుషులు ఇక్కడ ఉంటారు, ఏఆర్ అందరు నుంచి ఉంటారు అక్కడ, మన వాళ్ళు ఇక్కడ షూట్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళు యాక్చువల్ మనుషులు వచ్చి కాల్ చేసి చంపేసే అవకాశం. దాని తర్వాత నానో టెక్నాలజీ మనం అవెంజర్స్లో కూడా చూసాం. అండ్ అంతేకాకుండా మనము ఇందులో కల్కి 2898 ADలో కూడా చూసాం. నానో టెక్నాలజీ అంటే ఏంటంటే ఏదైతే మ్యాటర్ ఉంటుందో ఇది అటామిక్ అండ్ మాలిక్యులర్ లెవెల్లో మోడిఫికేషన్స్ చేయటం అనమాట. విచ్ మీన్స్ టెక్నాలజీ ఎట్లా ఉంటుంది అంటే ఇది మన మాలిక్యులర్ లెవెల్, అటామిక్ లెవెల్లో మనం అనుకున్నది అయిపోయేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మనకి ఏదైనా దెబ్బతైనది, మనకి నానోటెక్ ఉంది అంటే చాలా త్వరగా అది హీల్ చేసుకునేలాగా చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే మన నానోటెక్ మన దగ్గర ఉంది అనుకోండి, మనకు నచ్చిన షేప్లోకి అది మారిపోతుంది. అది ఒక టెక్నాలజీ, దానికి కూడా ఒక అటామిక్ అండ్ మాలిక్యులర్ లెవెల్లో ఉంటుంది, కానీ అది టెక్ ఇంప్లిమెంటెడ్ అయ్యి ఉంటుంది. మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది, కంట్రోల్ చేయొచ్చు, మనకు కావాల్సినట్టుగా దాన్ని మార్చుకోవచ్చు. అది మెకానికల్గా, టెక్నికల్గా అండ్ మెడికల్ పర్పస్గా చాలా యూజ్ అవుతుంది. బేసిక్గా కొన్ని రియల్ లైఫ్ 2024 ఎగ్జాంపుల్స్ ఫర్ 2898 AD టెక్నాలజీస్ ఏవైతే డైరెక్టర్ వ్యూ ఉందో అది మనకు అప్పుడు ఉంటాయో ఉండవో తెలియదు, బట్ డైరెక్టర్కి ఆ విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారంగా ఇవి. మీరేమనుకున్నారు నా కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను తెలుసుకుంటాను. వీడియో నేస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి, అంత వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు గ్యారెంటీ ఉంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.